హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ అట్లపిండి. ఈ కథ రచించిన వారు గుడిపాటి వెంకటాచలం గారు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. నా చిన్నతనంలో మాకు ఒక నాయనమ్మ ఉండేది. ఆమె పేరు వెర్రిబామ్మ. కానీ అట్లు బహు ప్రశస్తంగా ఉండేవి. ఆవిడ చేస్తే ఇంతవరకు ఒక్కసారిగా 5 కట్ల కంటే తక్కువ తిన్నవాడు లేడు. మాలో ఆమెని అందుకనే అట్ల బామ్మ అనేవాళ్ళం. ఎలా చేసేదో, ఆ పిండిలో ఏం కలిపేదో ఎవ్వరికీ తెలియలేదు. ఒకసారి నేను మా చెల్లెలు గారు వెళ్తున్నాను. మా చెల్లెలు గర్భిణీతో ఉండి బామ్మ అట్లు తినాలని ఉందని ఉత్తరాలు రాస్తుంది. బామ్మ ఏం చేసిందంటే పిండి కలిపి ఒక పెద్ద సత్తు తెపాలలో వేసి సిబ్బి బోర్లించి గుడ్డవాసి కట్టి నన్ను ముందు తీసుకెళ్ళమంది. మర్నాడు తను బయలుదేరి వస్తానంది. చేబ్రోల్లో మధ్య ఒకరోజు దిగాను. మర్నాడు తెల్లవారి రైలొచ్చింది. మూట గిన్నె పట్టుకుని ప్లాట్ఫామ్ మీద నుంచున్నాను. దగ్గర ఉన్న వాళ్ళందరూ మూటలు ట్రంకులు మోసుకొని దూరంగా పోతున్నారు. కారణం తెలియక ఎందుకన్నా మంచిదని నా మూట గిన్నె తీసుకొని నేను వాళ్ళ వెనకాల వెళ్ళి నుంచున్నాను. వాళ్ళు నా కేసి కోపంతో చూసి వెనక వదిలిన చోటికెళ్ళి మళ్ళీ నుంచున్నారు. ఆలోచించాను, ఎందుకా నన్నిట్లా ఏడిపిస్తున్నారు అని. ఒకవేళ ఈ అట్లపిండి వాసనేమో, కానీ మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా అలవాటే. అదీ కాక ఆ వాసన తగిలేటప్పటికీ సంతోషం కూడాను. ఈ కాస్త భాగ్యానికే ఇంత హడావిడా, ఎంత సుకుమారం అబ్బా అనుకున్నా. రైలంతా కిక్కిరుసింది. నేనెక్కిన పెట్టెలో ఆ ఊరి వాళ్ళెవ్వరూ ఎక్కలేదు. వాళ్ళు కనిపెట్టుకునున్నారు. నేనెక్కడ ఎక్కుతానో చూస్తూ నేనెక్కిన చోట ఇదివరకే 10 మంది ఉన్నారు. చోటు లేదన్నారు. కానీ నా తపాలా ముందు తోసి వెనకాల నేనెక్కాను. తపాలా బల్ల మీద పెట్టి 2 లావాటి వాళ్ళు మధ్య ఇరికి, చాలా ఉక్కగా ఉందండి ఇవాళ అన్నాను. 2 నిమిషాలయ్యింది. ఒక ముసలాయన అటూ ఇటూ కదలటం మొదలుపెట్టాడు. చాలా ఉక్కగా ఉందండి ఇక్కడ అని పెద్ద ట్రంక్ ఒకటి మోసుకుని బయటకి బయలుదేరాడు. ఇంకో చోట అసలు ఒకరి మీద ఒకరు నుంచున్నారండి అన్నా. అలాగా 2వ లవాటాలైన కూడా లేచి వెనకాలే వెళ్ళాడు. ఇంకొకరిని వదిలి ఒకరు ఉండలేరు కాబోలు అనుకుని హాయిగా సర్దుకున్నారు. ఇంతలో తక్కిన వాళ్ళందరూ అని ముక్కులతో అనటం మొదలెట్టారు. ఒక ఆయన మీద తెల్లని బొట్టు పడింది. పైకి చూస్తే తెపాళాలో పిండి కారుతుంది. బండంతా పరిమళం. హఠాత్తుగా ఒక్క మాటైనా అనకుండా 4 లేచి బస్తాలు ట్రంకులు దింపుకొని బయటకి నడిచారు. మిగిలిన వాళ్ళం హాయిగా కాళ్ళు జాపుకొని కూర్చున్నాం. మిగిలిన వాళ్లలో ఒక బ్రాహ్మణుడు శవాలు మోసేవాడులాగున్నాడు. కుళ్ళిన పసిపిల్ల శవం వాసన అన్నాడు. ఆ మాటతో అదిరిపడి ఇంకా 3 లేచి ఒకళ్ళ కాళ్ళకి ఒకళ్ళు అడ్డం పడిపోతూ బండిలో నుంచి కిందకు దొర్లారు. రైలు కదులుతుంది. ఆఖరి బండి కల్లా నేను పచ్చకోట ఆయన మిగిలాము. ఏంటండి ఈ కొంచానికి ఇంత హడావిడి చేస్తారు వీళ్ళు, అంతా వేషం అన్నాను. ఆయనకి చాలా జలుబు చేసింది. కానీ రైలు బయలుదేరిన కాసేపటికల్లా ఒక్కసారి గాలి రివ్వున కొట్టేటప్పటికీ చాలా బాధపడటం మొదలుపెట్టాడు. ఆ జలుబు గిలుబు వదిలిపోయింది. తర్వాత స్టేషన్తో కాఫీ తాగొస్తానని దిగి ఇంకో బండిలో ఎక్కేశాడు. చాలా నీచమైన పని చేశాడనుకున్నా. తర్వాత బండి అంతా నాదే. ప్రతి స్టేషన్లో మనుషుల్ని హాయిగా ఒక్కడిని అటూ ఇటూ చూస్తే నిశ్చింతగా కూర్చున్న నన్ను నా బండిని చూసి కళ్ళు కుట్టి, ఒరేయ్ శంకరయ్య, ఖాళీ బండిరా, ఇట్లారా అనే ట్రంకులు సంచులు మోసుకొచ్చి తలుపు తెరిచి మెట్లెక్కి ముక్కుతో అటూ ఇటూ ఊది బండికేసి నా మొహం కేసి చూసి అమాంతం వెనకాల వాళ్ల మీద విరుచుకుపడేది. అందరూ అంతే. ప్రతి స్టేషన్ దగ్గర అంతే. ఏమెరగనట్టు అటుకేసి మొహం తిప్పేసి కూర్చున్నా. రైలు కదులుతున్నా అట్టే ఉండిపోయారు గాని నా బండిలో మాత్రం ఎక్కలేదు. గిన్నె దించుకుని హాయిగా గోదావరి స్టేషన్లో దిగాను. కూలీ మా ఇంటి దాకా ఒక అణాకి గిన్నె మోస్తానన్నాడు. గిన్నె నెత్తి మీద పెట్టాను. దించాడు. రానండి
అని వెళ్ళిపోయాడు. ఇదంతా చూస్తున్న ఇంకొకడు ఆలోచించి 2 అనాలకొస్తానన్నాడు. గిన్నె నెత్తిన పెట్టుకున్నాడు. కష్టంతో బళ్ళదాకా నడిచాడు, దింపాడు. నా చేత కాదండి బాబు అని వెళ్ళాడు. పావలా ఇస్తానని కేకేశాను. మాట్లాడకుండా నెత్తి మీద గుడ్డ తీసుకుని వాసన చూసుకుంటూ పోతున్నాడు. ఆఖరికి ₹1/2కి బండి మాట్లాడుకున్నాను. వాడు మాత్రం వదలదలుచుకోలేదు. అసలు 2 అనాలు మామూలు మా చెల్లెలి గారింటికి. 1 నిమిషం తర్వాత బాబు కేవు చాలదు, 3/4 ఇప్పించాలి అన్నాడు. కొంచెం దూరం తోలాడు. ₹1 ఇచ్చినా కష్టం చాలదు అని ఆపాడు. ఏం కష్టం అది అతనికే తెలియాలి. ఎంత కష్టంగా లేకపోతే అంత నశం పీలుస్తాడు. సరేనన్నా, ఏం చేయను, అంతకంటే మళ్ళీ ₹1.5 కావాలి అనపోతున్నాడు. ఇంతలో గోదావరి మీద నుంచి గాలి విసిరింది ఎద్దు వైపు. ఎద్దు పరుగు మొదలుపెట్టింది. గుర్రం పనికిరాదు, వెనక నుంచి ఏం వస్తుందనుకున్నదో ఏమిటో. బండి ఎవరి మీదన్నా పోతుందనుకున్నా, కానీ బండి రాకముందే గాలి తగలగానే ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడేక ఇళ్లల్లోనికి, దుకాణాల్లోకి, పక్క సందుల్లోకి తప్పుకున్నారు. ఇంటి దగ్గర బండి ఆగితేనా 4 ఎద్దుని పట్టుకున్నారు, ముక్కు అవతలకి తిప్పేసి. అప్పటికి ఆగపోయేది. బండివాడు దూకి ఎద్దు ముక్కుకి గుడ్డ కప్పేసి నశం వాసన చూపించకపోతే. ఇంట్లోపలికి వెళ్ళాను. గిన్నె నేను, చెల్లెలు పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చారు. అన్నయ్య అన్నయ్య, మామయ్య వచ్చాడు, మామయ్య వచ్చాడు అని. అందరూ గుమ్మం దగ్గరే ఆగిపోయారు తటాలున. కష్టం మీద మా చెల్లెలు మాత్రం ముఖం మీద పమిట చెంగు కప్పుకొనొచ్చి ఏడుస్తూ నన్ను కౌగలించుకుని, అన్నయ్య ఎందుకు దాస్తావు, నాతో చెప్పు, ఏం ఘోరం జరిగిందో అంది. ఏం లేదమ్మా, బామ్మిచ్చిన అట్లపిండి అన్నాను. బామ్మ రాత్రికి కూడా రాలేదు. 3 రోజులు చూశాం, రాలేదు. ఏం కదిపితే ఏమవుతుందో అని ఆ గిన్నెని అట్లాగే ఉంచాం. తలుపులకు మాత్రం గొళ్ళెం వేసి, తాళం వేసి, సీల్ చేసి, చిల్లుల్లో గుడ్డ పేలికలు అవి కుక్కాం. ఎవరమ్మా ఆ వైపు ఎళ్లలేదు. నేను స్నానం చేసి సబ్బుతో కడుక్కున్నాను. కానీ ఇంకా బజార్లో నా గాలి తగలగానే మనుషులు కలెక్టర్ మోటారు ముందు తప్పుకునేటట్లు తప్పుకోవటం మానలేదు. 2 రోజులుండి మా చెల్లెలు అట్లాస వదులుకుంది. ఇక ఊరుకోలేక, ఈ పిండి బామ్మ ఏం చేయమంది అని అడిగింది. వచ్చేదాకా ముట్టుకోకుండా అట్లాగే ఉంచమంది అన్నాను. చెప్పటం ఎందుకు, దాన్నెవరు కదిలిస్తారు అంది. 3 రోజులయ్యింది. పిల్లలు కొంచెం నలతగా కనబడ్డారు. ఆడుకోరు, అక్కడక్కడ దిగులుగా చతికిలబడిపోతున్నారు. చంటి పిల్ల కారణం లేకుండా మారం పట్టి ఏడుపు. బామ్మకి ఉత్తరాలు రాశాం, రిప్లై ప్రీపెయిడ్ టెలిగ్రాములు ఇచ్చాం. జవాబు రాలేదు. 4వ రోజున మా చెల్లంది, ₹1 ఇచ్చి దీన్ని అవతల పారేయిస్తే బామ్మ కోప్పడుతుందా? తప్పకుండా కోప్పడుతుంది. ఎన్నడూ ఇంకా అట్లు చెయ్యదు, నవ్వదు, మాట్లాడదు, మన మొహం చూడదు. అయినా ₹1కి ఎవరు పారేస్తారు, ఒట్టి పీనికి ₹10 తీసుకుంటాడు అన్నాను. ఆ వాసన ఇల్లంతా వ్యాపించింది. పెద్దమ్మాయికి విరోచనాలు, ఆ అబ్బాయికి జ్వరం, చిన్నపిల్లకి పొంగు, మా చెల్లికి 6వ నెలలోనే నొప్పులు. ఏం చెయ్యం? ఎవరితో చెప్పకుండా ఇంటికి తాళం వేసి సత్రానికి వెళ్ళాము. ఇన్నాళ్ళు మా బావ ఊళ్ళో లేడు. మేము సత్రానికి వెళ్ళిన మర్నాడు ఊళ్ళో దిగి ఇల్లుకి తాళం వేసుంటే మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాడు. అతని వెనకాల పెద్ద గుంపు, చుట్టుపక్కల వాళ్ళందరూ. ఇల్లు తెరుస్తారా లేదా, లోపల 100 ఖూనీలన్నా జరిగాయి. మర్యాదస్తులు అనుకున్నాము. సతానికొస్తే దాగుతుందా అని ఒకటే అరుపులు. మున్సిపాలిటీ వాళ్ళైతే ఇల్లు తగలపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఏం చేయం, జబ్బు పిల్లల్ని వేసుకొని వెనక్కి వెళ్ళాము. అర్ధరాత్రి నేను మా బావ మూతులకి గుడ్డలు కట్టుకొని, ఒక సెంటు బుడ్డి మీద గుమ్మరించుకొని, ఆ తెపాళ్ల భుజాల మీద మోసుకుంటూ గోదావరి వైపు బయలుదేరాం. నిద్రలో మనుషులు కలవరించారు, కేకలు పెట్టారు. తొందరగా వెళ్ళి శాషయ్య మెట్ట దగ్గర నావ తీసుకుని నీళ్ల మధ్యలోకి పోయి గిన్నె ఉన్న పళంగా గోదావరిలో పడేశాం. నీళ్లల్లో పిండి పారపోసి గిన్నె తెచ్చుకోవాలని బుద్ధి పుట్టింది. కానీ మూత తీస్తే లోపల నుంచి ఏమొస్తుందో, ఏదన్నా విషజంతువు బయలుదేరుతుందేమో అని భయమేసింది. 2 రోజుల్లో శేషయ్య మెట్ట గుమ్మెత్తిపోయింది. ఒక్కరూ నీళ్లు ముంచుకోరు. ఏదో చాలా ఉపద్రవం రాబోతుందని ఊళ్ళో పుకారు. రైలు బ్రిడ్జి మీద రూల్స్కి వ్యతిరేకంగా 30 మైళ్ళ వేగంతో పోతుంది. పెద్ద పెద్ద చేపలు చచ్చి తేలుతున్నాయి. కానీ ఒక్కరూ వాటిని ముట్టుకోరు. గోదావరి దాటే పిట్టలైతే తిరిగి తిరిగి నీళ్లలో పడుతున్నాయి. చివరికి పడవలు వలలు వేసుకుని గోదావరి కెలికి గిన్నెని పట్టి బయటకు తీశారు.
ఎట్లా కనుక్కున్నారో ఏమో హాయిగా నిద్రపోతున్న ఇంటిల్లిపాదికి అర్ధరాత్రి హఠాత్తుగా మెలకు వచ్చింది. ఊపిరి పీలవటం అసాధ్యమైంది. తంటాలు పడ్డాం. వెంటనే లేచి లాంతర్లు వెలిగించి ఆ ఉపద్రవం ఏమిటని వెళితే అరుగు మీదే గిన్నె ఉంది. వెంటనే ఆ గిన్నెని తీసుకువెళ్ళి ఊరి బయట దూరంగా శ్మశానంలో నిలువు లోతున గుంట తీసి పాతి పెట్టించాము. మర్నాటికి కలెక్టర్కి, చైర్మన్కి పెద్ద మాన్స్టర్ అర్జీలు వెళ్ళాయి. వాసనకి దయ్యాలన్నీ లేచి శ్మశానంలో నుంచి ఊళ్ళోకి బయలుదేరాయంట. మున్సిపాలిటీ వారు మమ్మల్ని బలవంతం చేసి ప్రాసిక్యూషన్ చేస్తామని బెదిరించి ఆ గిన్నె తవ్వించారు. చివరికి ఒక మంచి సంగతి ఆలోచించాము. అనంతపురంలో మేము ఒకరికి 5,000 బాకీ. ఆయన పేర దీన్ని బంకీ కట్టి పోస్టాఫీస్కు తీసుకెళ్ళాము. 20 రూపాయలు లంచమిస్తే గాని ఆ గుమస్తా బంకీ తీసుకోలా. ఆ రోజు మధ్యాహ్నం నుంచి పోస్టాఫీస్కి పక్కనున్న మున్సిపల్ ఆఫీస్కు సెలవు. ఆ సాయంత్రం రైలు గోదావరి స్టేషన్కి 1/2 మైలు ముందే ఆగింది. మర తిప్పినా ఇంజన్ కదల్లేదు. చివరికి ఏం చేశారో తెలీదు. వార్తాపత్రికల్లో మాత్రం ఎన్నడూ లేనిది అనంతపురంలో ప్లేగు మొదలుపెట్టిందని చదివాము. ఆయన ఇంతవరకు అప్పు కోసం అడగలేదు. ఆయనకి 6 కొడుకులు, 10 మంది మనవలు ఉన్నారు. వాళ్ళెవ్వరూ ఇంతవరకు మాకు ఉత్తరమూ రాయలేదు. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.